మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ట్రీ మీడియా డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ప్రఖ్యాత నృత్య దర్శకురాలు శ్రీమతి వాణి గుండ్లపల్లి గారిని పరిచయం చేసుకోబోతున్నాం. చతుర్వేదాలు మన భారత జాతికి అందించిన దివ్యమైన జ్ఞాన సంపద. అయితే ఆ వేదాల ఆధారంగా ఒక జీవన విధానాన్ని సూచించడమే మన సనాతన ధర్మంగా మనం చెప్పుకుంటున్నాం. అయితే సనాతన ధర్మమే ప్రాతిపదికగా ఈ శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం, నాయకత్వ నైపుణ్యాలు ఇవన్నీ మన వాణి గారు వారి శిష్యగణానికి బోధిస్తున్నారు. మీరు ఏ విధంగా బోధిస్తున్నారో కొంచెం మా ప్రేక్షకులు చెప్పగలరా మ్యామ్? తప్పకుండానండి. నమస్కారం. నమస్కారం మ్యామ్. మీరు నేను ఇక్కడ పుట్టి పెరిగి యుఎస్ఏలో గత 25 ఏళ్ళగా స్థిరపడ్డాము మ్యారేజ్ తర్వాత. మీరు ఇప్పుడు చెప్పారు కదా మన సనాతన ధర్మము ఒక జీవన విధానం అని చెప్పి, మన దట్స్ వాట్ వీ బిలీవ్ ఇన్ అండి. సనాతన ధర్మం టీచర్స్ ద వే ఆఫ్ లైఫ్. ఎందుకంటే ఈ సనాతన ధర్మం కూర్చోపెట్టి మనకి మ్యాథ్ ఫార్ములా లాగా A+B² అని టీచ్ చేసేది కాదు. ద వే యూ లివ్ ఇన్ ఎథికలీ, అంటే ధర్మాన్ని పాటిస్తూ, ఇప్పుడు అంటే పిల్లలకి చెప్పే అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే అబద్ధాలు ఆడకుండా, ఒకరిని బాధ పెట్టకుండా, ఇదే మన సనాతన ధర్మం, వే ఆఫ్ లైఫ్. అది మనం నేర్పించగలిగితే మన సనాతన ధర్మాన్ని నేర్పిస్తున్నట్టే మన పిల్లలకి. అదే మన హిందుత్వంలో ఉంది, మన భారతీయత కూడా. మన ఆధ్యాత్మిక, సాంకేతిక, మన ధార్మిక మూలాలను మీరు ఏ విధంగా ఆ పిల్లలకి, మీ శిష్యగణానికి, వాళ్ళకి ఎలా బోధిస్తూ ఉంటారు మ్యామ్? అంటే ఇప్పుడు మన సనాతన ధర్మం యొక్క డెప్త్ మనకి తెలియాలి, మనం ఇష్టపడాలి చెప్పాలి అంటే. అవును. అది దాని గొప్పతనం చెప్పాలి అంటే మన పిల్లలకి, నేను బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ టీచర్ ఇన్ యుఎస్. 21 years చేశాను. కౌన్సిలింగ్ చేయటం, పిల్లలకి మ్యాథ్ చెప్పటము అలా అవుతోంది. అంటే మన పిల్లలకి మనం ఏది ఇస్తే అది తీసుకుంటారు. అది కూడా మనం ఇప్పుడు పిల్లలకి ఏంటంటే కొంచెం లాజిక్గా చెప్పాలి, ఎందుకు చేస్తున్నాము అనేది. ఆ విధంగా చెప్తే మన పిల్లలు, ఇప్పుడున్న పిల్లల ఆలోచన విధానం కానీ వాళ్ళు చేసే పనులు నిజంగా అతీతమే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ, ఇప్పుడు ఏఐ టూల్స్ అని వస్తున్నాయి. ఐఫోన్, ఎవ్రీ 1 year old చైల్డ్ ఈజ్ హ్యావింగ్ ఐఫోన్, అండ్ దెన్ స్క్రీన్ స్క్రోలింగ్ అదంతా వస్తుంది. ఎట్ ది సేమ్ టైం మనకి ఉన్న ఇది కూడా అలాగే వాళ్ళు పట్టుకోగలరు. కానీ యాజ్ ఎ అడల్ట్స్, పేరెంట్స్ అవనియండి, టీచర్స్ అవనియండి, టీచ్ చేయాల్సిన బాధ్యత మనకుంది. అవును. అది చెప్తే ఎంతవరకు తీసుకుంటారు అనేది ఒకటి, కానీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పే విధానం ఒకటి ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటుందంటే మనం వాళ్ళ సర్కిల్లోకి వెళ్ళి మన సర్కిల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనమే మన సర్కిల్లోకి వచ్చేమన్నాం అనుకోండి, నేను ఇప్పుడు కూర్చుని పిల్లల్ని పొద్దున్నే లేచి పూజలు చేసేయమంటే చేసే జనరేషన్ కాదు ఇది. అదేనండి. ఎందుకు చేస్తున్నామో చెప్పాలి, అదే దాని వెనకున్న అర్థాలు చెప్పాలి, రీజన్స్ కావాలి. ఐ మీన్ దట్ ఈస్ ఇన్ ద ఎయిర్ నౌ. నెక్స్ట్ జన్ అంటారు కదా, అందులో ఉంది అది. అలా అని చెప్పి వాళ్ళని వదిలేసాము అంటే వదిలేసినట్టే, కానీ పట్టుకున్నాము అంటే దే విల్ డూ వండర్స్. ఎందుకంటే విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ టెల్. ఇప్పుడు మీరు అన్నారు కదా సాంకేతిక ఇవన్నీ ఉన్నాయి కదా, నేను యూజువల్లీ ఐ యూజ్ ఆల్ ఆఫ్ ద టూల్స్ ఫర్ అవర్ నా పనికి. అంటే సనాతన ధర్మం అవనండి,
కళలకు అవనివ్వండి, పాటలకు అవనివ్వండి, దేనికైనా ఐ యూజ్ ఆల్ దోస్ టూల్స్. యా మనం మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు కదా. అవును. అలా సాంకేతిక ఇవన్నీ ఉన్నవన్నీ కూడా వాడుకుంటూ మన ధార్మికానికి యా వాడుకుంటున్నాం. Yeah. అదే పిల్లలకి కూడా చెప్పాలి. చెప్తే కనుక వాళ్ళు అర్థం చేసుకుంటే అన్నీ చేయగలరు. Yeah. దానికి అంటే నేను నా ఎక్స్పీరియన్సెస్ నా జర్నీలో చాలా ఉన్నాయి. Ah. ఎందుకంటే ఐ వర్క్ విత్ చిల్డ్రన్ కాబట్టి ఆహా అంత పిల్లలకి ఎలా అంటే నేను కూర్చోపెట్టి రామాయణం చదవమన్నా చదవరు. Hmm. అలా అని చెప్పి రామాయణం చెప్పకుండా ఉండలేము. అదేనండి. ఐ హ్యావ్ టు గివ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. అంటే మీరు వాళ్ళని మీ వైపు ఇంక్లైన్ అయ్యేట్టుగా మీరు చేస్తున్నారంటే మరి మీరు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వాళ్ళని ఉత్తేజపరుస్తున్నారని అనుకోవాలి. మరి అది ఏది ఎలా మీరు మీ వైపుకు తిప్పుకోగలుగుతున్నారు ఈ జనరేషన్ని? అంటే ఎస్, దట్ ఈస్ ట్రూ. నేను అదే చెప్పాను కదా, మన సర్కిల్లోకి వచ్చేయమంటే రారు. అదేనండి. ఐ హ్యావ్ టు గో ఇన్ టు దేర్ సర్కిల్. అంటే ఇప్పుడు రియల్లీ స్పీకింగ్ ఐ హ్యావ్ టు నో అబౌట్ ఏఐ టూల్స్ వాళ్ళతో డిస్కషన్కి. లేకపోతే వాణి ఆంటీకి ఎప్పుడో డ్యాన్స్ గురించి తెలుసు కానీ ఇది తెలీదు అని కూడా అనేసుకుంటారు కదా. అందుకని ప్రస్తుత టెక్నాలజీ ఏమి తెలీదు అనుకుంటారు. ఐ హ్యావ్ టు నో ఆల్ అబౌట్ దాట్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు గివ్ ద కనెక్షన్. అప్పుడు దే బిలీవ్ ఇన్ ఇట్. అంటే ఇప్పుడు మనం ఓకే ఇది దీనికి ఉంది అంటే మనం అవుట్డేటెడ్గా అయిపోయాము అన్న ఆలోచన వాళ్ళకి రానివ్వకూడదు. ఫస్ట్ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి. ఆ ట్రస్ట్కి నేను వాళ్ళ సర్కిల్లోకి వెళ్తాను. అంటే వాళ్ళవన్నీ ఇఫ్ యూ మేము అంటే అన్నమయ్య ఫోక్ సాంగ్స్ చేయించినప్పుడు ఐ హ్యావ్ టు గివ్ ద హ్యారీ పాటర్ ఎగ్జాంపుల్. ఓకే అండ్ రోల్డెన్ డేస్లో ఎలా ఉంది అనేది. That's why I have to read all of that to connect this. అప్పుడు వాళ్ళకి ఒక ట్రస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ట్రావెల్ ఇప్పుడు నాతో తీసుకొచ్చిన వాళ్ళకి ఒక నమ్మకం ఉండాలి నా మీద. ఆ నమ్మకాన్ని ఈ జనరేషన్కి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేయగలరు అనేది చూసుకుంటూ మన దానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. అది ఛాలెంజింగే, ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఆల్సో నేను 100 మందిని ట్రై చేస్తే 100 మంది చేస్తారు అన్న నమ్మకం కూడా లేదు నాకు. ఇప్పుడు చాలా కన్స్ట్రైంట్స్ ఉంటాయి. ఇప్పుడు పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి, టీచర్స్ సపోర్ట్ చేయాలి, వాళ్ళకు ఉండాలి ఇంట్రెస్ట్ ఫస్ట్ ఈ పిల్లల్ని చేయాలి అంటే. ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ జాబ్. ముఖ్యంగా ఇప్పుడు మన భారతదేశంలో కంటే అక్కడ పుట్టి పెరిగిన మన భారతీయ సంతతికి చెందిన వాళ్ళకి కొంచెం స్వాతంత్రాలు కొంచెం ఎక్కువే అని మనం ఇక్కడ అనుకుంటున్నాం. సో మరి వాళ్ళని మన భారతీయ సంస్కృతికి సంప్రదాయాలకు దానికి అనుగుణంగా వాళ్ళని మరి తీసుకురావడం అంటే కొంచెం కత్తి మీద సామేనేమో. కత్తి మీద సామే, మీరే అన్నారు కదా స్వాతంత్రం ఎక్కువ అని. ఆ స్వతంత్రాన్ని మంచిగా మన సంస్కృతికి కూడా వాడుకోవచ్చు స్వతంత్రాన్ని. వేరుగా కూడా వాడుకోవచ్చు కదా. అదే లైక్ ఐ సెడ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ ఎ గుడ్ వే. ఆ స్వతంత్రాన్ని ఇప్పుడు స్కూల్స్లో లైక్ ఐఎమ్ ఏ టీచర్, స్కూల్లో దే హ్యావ్ టు మెయింటైన్ సర్టన్ వే ఆఫ్ వెస్టర్న్ స్టైల్, లర్నింగ్ డిఫరెంట్ థింగ్స్ అన్నీ. ఇప్పుడు వాళ్ళకి అలా ఉండాలి బికాస్ దే ఆర్ దేర్. ఓకే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంటికి వచ్చి వాళ్ళు ఇంట్లో కల్చర్ మెయింటైన్ చేయటము చేయాలి. అది స్వతంత్రం. ఇప్పుడు స్వతంత్రం ఉంది అంటే ఇప్పుడు అది చెయ్యొచ్చు. వాళ్ళు సంగీతం నేర్చుకోవచ్చు, డ్యాన్స్ నేర్చుకోవచ్చు. దే హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ లర్నింగ్ అవర్ కల్చర్. అది ఉంది. అందుకని ఇలా నేర్చుకునే వాళ్ళకే అవకాశాలు చెప్పగలం ఏదైనా కూడా. అది కానీ నేను వెన్ ఐఎమ్ వర్కింగ్ విత్ దిస్ చిల్డ్రన్ మాకేంటంటే కాలేజ్ అప్లికేషన్స్లో యాక్టివిటీస్ దే సీ ఓవరాల్ పర్సనాలిటీ, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్. అప్పుడు ఆల్ ఇండియన్స్ మోస్ట్లీ వాళ్ళు ఏం చేస్తారంటే మన కల్చరల్ ఈవెంట్స్కి నేర్పిస్తారు. కల్చరల్ డ్యాన్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, వీణ, వయలిన్ కానీ ఒకటి
అది వాళ్ళకి ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. నేర్చుకుంటున్నారు. ఎస్ మ్యామ్. కాకపోతే అది నా ఉద్దేశంలో ఏమైందంటే Ma'am. వెన్ ఐ వాజ్ రీడింగ్ దేర్ స్టోరీస్, దేర్ ఎస్సేస్ అండ్ ఆల్, ఇట్ కాన్ బి ఎ సబ్జెక్ట్. ఆర్ట్ అనేది అనుభూతితో రావాలి. అదే. ఇప్పుడు మ్యాథ్ అంటే ఫార్ములాగా చేయొచ్చు, ఒక 10 సార్లు చేస్తే వస్తుంది. కానీ ఇఫ్ యూ డోంట్ పుట్ యువర్ హార్ట్ ఇన్ ద ఆర్ట్, యా. అది ఆడియన్స్కి తెలిసిపోతుంది. అదే. దట్ ఐ ఎక్స్పీరియన్స్డ్. యా. ఇప్పుడు నేను అంటే బై ప్రొఫెషన్ నాకు అన్ని నాట్యాలు తెలియదు, కానీ ఐ హ్యావ్ దట్ అవగాహన అంటారు చూసారా, అది ఉంది. అది నేను స్టేజ్ మీద చూసి చెప్పగలుగుతున్నాను. ఇది వాళ్ళు అర్థం చేసుకునే భావాన్ని, దాన్ని అలా ప్రజెంట్ చేయగలిగిన డ్యాన్స్ ఉంటుంది, స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేయాలి అన్నట్టుగా కూడా ఉంటాయి. అది ఆడియన్స్కి తెలిసిపోతుంది కదా. అలాంటప్పుడు మరి వాళ్ళకి ఆ రెండు మెయింటైన్ చేస్తూ నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనం ఏదైనా ఈ 21st జనరేషన్లో సరిపడ్డగా ఇస్తే ఏదైనా అవకాశాలు, వాటిని కూడా వాళ్ళు హార్ట్ఫుల్గా చేస్తారు అన్న తపనతో ఈ యజ్ఞం మొదలెట్టాం. అయితే నేననేది ఏంటంటే, ఇప్పుడు అక్కడ పుట్టి పెరిగిన పిల్లలకు వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు కేవలం ప్రోద్బలం చేసి, ఇక్కడ మన భారతదేశంలో అయితే తల్లిదండ్రులు ఏంటంటే, ఇది మీరు నేర్చుకోండి, సంగీతం నేర్చుకోండి, లేకపోతే డాన్స్ నేర్చుకోండి, వేరే ఏమైనా నేర్చుకోండి అని ప్రోద్బలం చేస్తారు. కానీ అక్కడ అవకాశం ఉండదేమో కదా. మరి అట్లాంటప్పుడు ఆ పిల్లలకే దాని మీద ఒక ఇంట్రెస్ట్ కలిగేట్టుగా చేయడం నిజంగా అది ఒక ఇదే కదా, కష్టమే కదా అని. ఛాలెంజే. మీరు ఇప్పుడు అన్నారు, నేను చెప్పాను కదా మాకు కాలేజెస్ అన్నీ ఉంటాయి కదా. లాట్ ఆఫ్ దెమ్ 80% ఆఫ్ దెమ్ దే లర్న్ ఫర్ దట్. అంతే. ఇప్పుడు మీరు అమ్మా నాన్న చెప్తారు, అది ఒక కాలేజీకి ఇది ఒకటి, మన వాళ్ళు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎన్ఆర్ఐస్, హౌ డు యూ సపోర్ట్ యువర్ కల్చర్ అనేవి ఎస్సేస్ ఉంటాయి. వాట్ కెన్ దే రైట్? ఇప్పుడు మేము అవన్నీ రాయాలి అంటే దే షుడ్ నో సంథింగ్ అబౌట్ అవర్ ఆర్ట్ అండ్ కల్చర్. అలా తీసుకుని నేర్చుకుంటున్నారు ఇప్పుడు అక్కడ కూడా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ద అవేర్నెస్, మీరు ఇప్పుడు అన్నారు కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే, లాస్ట్ 7 years ఆఫ్ మై జర్నీ ఇది బేసికల్లీ శివపదంతోనే నేను వచ్చింది. దానికి నేను చాలా చాలా నాకు మా గురువు గారు బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారు నాకు గిఫ్ట్ లాగానే ఇచ్చారు శివపదాన్ని. అది ఒక ఇన్స్ట్రుమెంట్గా నేను తీసుకుని ఈ జనరేషన్ని, ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది అని, అది ఎలా అంటే వాళ్ళకి ఏదో మా ఊళ్ళో మేము శానోజేలో టీచర్ దగ్గర నేర్చుకుంటూ ఒక థియేటర్లో ప్రజెంట్ చేయటం, ఒక టెంపుల్లో చేయటం వరకే అని అనుకున్న వాళ్ళు వెన్ దే ట్రావెల్ కంబోడియా, సింగపూర్, బాలి, కాసాబ్లాంకా, దే వర్ ఎక్సైటెడ్ బికాస్ దే ఆర్ గెట్టింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవర్ కల్చర్, హౌ డెప్త్ they have and how appreciation they are getting. అందుకని they are more and more interested to present and learn, because I hear from most of the parents, Vani, I never see my daughter in the 4 hours నుంచుని ప్రాక్టీస్ చేయటం. బాలి ట్రిప్ అనగానే వాళ్ళు దే ఆర్ మేకింగ్ టైమ్ ఫర్ దిస్, ఎందుకంటే దే వాంట్ టు గివ్ ద బెస్ట్. అది కూడా ఇక్కడ అక్కడ కాదు కదా. ఈ జ్యోతిర్లింగం నృత్య రూపకం గురించి కూడా చెప్తారా? తప్పకుండా. నాకు అది చాలా మనసుకి హత్తుకునేది. మీకు అది పంపించాను, కానీ మీరు చాలా మంచి ప్రశ్న అండి. నాకు తెలిసినంత వరకు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు జ్యోతిర్లింగాలు ఎక్కడుంటాయని అలా రాసిన వరకు నాకు తెలిసిన నాలెడ్జ్లో అంతవరకే ఉంది. ఒకసారి ఇట్లాగే మాకు బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారితో 14 ఏళ్ల అనుబంధం. ఆయన వచ్చేవారు, మాకు మా బే ఏరియాలో ప్రవచనాలు చెప్పటం అవి జరుగుతుంది. 2000 అంటే వచ్చినప్పుడే మాకు శివపదం చిన్న బుక్ ఇచ్చి చూడండి అన్నారు. తర్వాత 2015లో నేను
చూడడం మొదలెట్టాను. ఓకే. బట్ నా ఫ్రమ్ ద బిగినింగ్ నాకు కొంచెం ఇంట్రెస్ట్. ఇప్పుడు శంకరాచార్యుల వారి స్తోత్రాలు చేయించటము పిల్లల చేత, అన్నమ్మ ఇవి అవి చేస్తూ ఉండేదాన్ని. సరే 2015 నాకు అలా అవకాశం వచ్చింది శివపదంది. అప్పుడు 2016లో నేను అది చూస్తూ ఉంటే ఆ జ్యోతిర్లింగాలు గురించి చదువుతూ అనుకుని అప్పుడు గురువుగారిని అడగడం జరిగింది రాయమని. హీ రోట్ వెరీ డిస్క్రిప్టివ్ ఈచ్ జ్యోతిర్లింగం గురించి రాయడం జరిగింది. ఆ రూపకాన్ని తీసుకుని నేను అక్కడ మొత్తం అది ఎన్ఆర్ఐ ప్రాజెక్టే. అక్కడ అనురాధ శ్రీధర్ గారు అని లాల్గుడి జయరామ్ గారి మేనకోడలు, మేనల్లుడు బ్రహ్మానందం గారి మృదంగంతో వాళ్ళందరూ ట్యూనింగ్ చేయడము 12 రాగాలతో ఆయన రాసిన సాహిత్యాన్ని చక్కగా వీళ్ళు ట్యూనింగ్ చేయటము. దాన్ని మేము ఇప్పుడు మనకి 8 క్లాసికల్ డ్యాన్స్ ఆర్ట్ ఫామ్స్ తీసుకున్నాము, ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్, ఒడిస్సీ, కథక్, మణిపూరి కూడా అన్ని తీసుకుని ఆంధ్రనాట్యము, ఒడిస్సీ, మోహినియట్టము, మణిపూరి, కథక్ అన్నీ తీసుకుని మేము జ్యోతిర్లింగం ప్రొడక్షన్ చేయటం జరిగింది. ఇట్ ఈస్ రియల్లీ బిగ్ ప్రొడక్షన్ అండ్ ఇట్ గివ్స్ అంటే మొత్తము ఆ జ్యోతిర్లింగం గురించి స్టోరీ ఆయన రాయటం, ఆయన సాహిత్యం బ్రహ్మాండంగా ఉంటుంది కదా, దానికి అది చెప్పడం రాయడం జరిగింది. ఆయన వివరించారు కూడా. అదొక మొత్తము ఒక ఎపిసోడ్ లాగా చేసాం మేము. అదొకటి. ఇప్పుడు సమకాలీన వీళ్ళకు ఏ విధంగా ఉపయోగపడతాయని మీరు అనుకుంటున్నారు? మోస్ట్లీ వాట్ ఐ సీ ఈజ్ దే ఆర్ డెవలపింగ్ కాన్ఫిడెన్స్ అండి. ఎందుకంటే మేము 108 మందితో నేను ఇండియా వచ్చా లాస్ట్ ఇయర్, అందరూ ఎన్ఆర్ఐస్. ఓకే. వచ్చి అంటే ఇట్స్ నాట్ ఏ సాఫ్ట్గా అయిపోయిన ట్రిప్ కాదు. వీ స్ట్రగుల్ అని కాదు, వీ హ్యాడ్ ఛాలెంజెస్, ఎన్ఆర్ఐస్ కదా. మాకు ఇక్కడ హోటల్ అవనియండి, థియేటర్ అలా ఉండదు. మళ్ళీనేమో మాకు బస్సులు కూడా టెంపుల్ దగ్గర ఉండేవి కదా, 5 మైల్స్. వాళ్ళు డ్యాన్స్ డ్రెస్లో ఉండి సూట్ కేసులు తీసుకుని టెంపుల్ దాకా నడిచేవారు. ఓకే. వాట్ ఐ థింక్ అంటే నేను ఐ డిడ్ చైల్డ్ సైకాలజీ అండ్ ఆల్. అయితే ఇవన్నిటి వల్ల వాళ్ళకి లైఫ్లో ఏ చిన్నది వచ్చినా దే డోంట్ గెట్ స్కేర్డ్, దే విల్ బి స్ట్రాంగ్, ధైర్యంగా వస్తుంది. అండ్ మేములా ఇప్పుడు ఈ బాలి వెళ్ళినా, కంబోడియా వెళ్ళినా, వేరే కంట్రీ, అండ్ ఆల్సో వెదర్ వైజ్ లాట్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ నేను చూస్తాను. ఆ పిల్లలు అవన్నీ తట్టుకుని చేస్తున్నారు అంటే ముందుగా వాళ్ళ కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్ అవుతారు. అండ్ ఆల్సో ద అదర్ థింగ్, వీఆర్ గోయింగ్ విత్ ఎ గ్రూప్, దే హ్యావ్ టు డెవలప్ పీపుల్ స్కిల్స్. ఓకే. ఎందుకంటే నేను 4 పిల్లలతో తీసుకెళ్తే వెళ్ళి వేసేయటం కాదు. 100 వీఆర్ ఇన్ ఎ బస్, 60 ఉంటాము. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డిఫరెంట్, బట్ దే ఆల్ బి టుగెదర్ 1 week అండ్ దే సపోర్ట్ ఈచ్ అదర్. నేను అది అబ్జర్వ్ చేశాను. ప్రైవసీ కానీ లేకపోతే మా కంఫర్ట్ అని అది వాళ్ళు విడిపోకుండా వాళ్ళతో కలిసి ప్రయాణం చేసి కలిసి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. కంఫర్ట్ లెవెల్ నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఓన్లీ పేరెంట్స్ అండ్ అడల్ట్స్ ఆర్ క్రియేటింగ్, ద చిల్డ్రన్ ఆర్ ఫైన్. దే ఆర్ గోయింగ్ టు అడ్జస్ట్ ఎనీవేర్ ఎనీ టైమ్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఎందుకంటే దే ఆర్ మోర్ ఓపెన్ మైండెడ్ చిల్డ్రన్. ఎస్పెషల్లీ దే సీ మోర్ దాన్ వాట్ వీ సీ. చూసి వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. ఫుడ్కి కానివ్వండి, నాకు తెలుసు, ఎందుకంటే ఆ పిల్లలు అక్కడ ఎలా పెరిగారో నాకు తెలుసు. నా పిల్లలు అనే అంటా నేను. వాళ్ళందరూ నేను బాలి తీసుకెళ్ళినా కూడా, ఇండియా తీసుకొచ్చిన ఫుడ్ టైంకు ఉండదు. ఓకే. మాకు వాళ్ళ పాపం రెడీ అవ్వాలి. అండ్ ఎస్పెషల్లీ ఈ వెదర్లో, మొన్న మేము బాలి వెళ్ళాము అంటే 93 ఉంది. అంటే అన్ని చోట్ల ఏసీ లేదు మాకు. అలాంటి చోట్ల కూడా ఐ డిడ్ నాట్ ఈవెన్ హియర్ 1 కంప్లైంట్ ఫ్రమ్ మై చైల్డ్.
ఓకే. ఓకే, Yeah. అది వాళ్ళ గొప్పతనమే, Correct. వాళ్ళ గొప్పతనం. అదే. అందుకని నేను ఎలా అంటే ఆ పిల్లలకి దే ఆర్ నాట్, అంటే మనం ఏది ఇస్తే అది తీసుకుంటారు, ఏది చూపిస్తే అదే అది అంటే చూస్తారు. వాళ్ళు ఆ ఇన్కన్వీనియన్స్ని కూడా వాళ్ళు దే ఆర్ నాట్ కేరింగ్ ఆల్ దట్. నో నో. మీరు మీరు అన్నారు ఇందాక కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, ఏంటి మణిపూరి, ఆంధ్రనాట్యం, ఇవన్నీ అంటే ఈ డిఫరెంట్ డాన్స్ ఫామ్స్, మన ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయి కదండి. మరి ఈ డాన్స్ ఫామ్స్ని మీరు ఏ రకంగా అన్నిటినీ మీరు అంటే ఒక రకమైన అంటే భారతీయ నృత్యంగా మీరు రూపొందించి చేస్తున్నారా, లేకపోతే డిఫరెంట్గా రూపకాలు ప్లాన్ చేస్తుంటారా మీరు? అంటే నేను చెప్పాను మీకు, భిన్నత్వంలో ఏకత్వం. యా, ఓకే. మన కల్చర్ తీసుకుంటే ఇండియాలో వాస్ట్ కల్చర్ అండ్ లాంగ్వేజెస్ బోల్డ్ ఉన్నాయి మనకి. ఇప్పుడు కథక్ తీసుకుంటే అంత డిఫరెంట్ కాస్ట్యూమ్స్, డిఫరెంట్ డ్రెస్అప్, డిఫరెంట్ స్టెప్స్. ఒడిస్సీ తీసుకుంటే ఒకటి, మోహిని అట్టం తీసుకుంటే ఒకటి. మాది శివపదం గ్లోబల్ ఫ్యామిలీ. ఓకే. మా వాళ్ళందరూ కూడా శివపదం ఫ్యామిలీ అనే పిలుచుకుంటాం. ఓకే. అండ్ ఇప్పుడు చెప్పారు కదా మీరు, ఈ శివపదం సాంగ్స్ అన్ని తెలుగు, సాంస్క్రిట్. ఓకే. బట్ 80% ఆఫ్ దెమ్ ఆర్ నాన్ తెలుగు ఆర్టిస్ట్ ఆర్ పెర్ఫార్మింగ్ అండ్ సింగింగ్. అందరు ఇప్పుడు ఓడిసీ, కథక్, మోహిని అట్టం అవన్నీ. అది చెప్పాలి అంటే నాకు చాలా స్టోరీలు ఉన్నాయి. నేను రష్యన్స్తో మాట్లాడిన, ఇటు సింగపూర్లో ఆర్టిస్ట్లో మాట్లాడిన. రష్యన్ లాంగ్వేజ్ అంటే వాళ్ళకి ఇంగ్లీష్ కూడా అంత సరిగా రాదేమో కదా, మరి హౌ డు యూ మేనేజ్ విత్ రష్యన్ స్టూడెంట్స్? ఇట్ ఈస్ నేను ఐ నెవర్ మెట్ దెమ్ అండి, బట్ దే హ్యావ్ బీన్ డూయింగ్ శివపదమ్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఈవెన్ జ్యోతిర్లింగంలో కూడా దే డిడ్ మీనింగ్. వి గివ్ ద మీనింగ్. ఓకే. దే కనెక్ట్. అంటే రష్యన్ లాంగ్వేజ్ కి మీరు ట్రాన్స్లేట్ చేసి అంటే కొన్ని మరీ అర్థం కానివి రష్యన్లో ఇచ్చాము, బట్ మోస్ట్లీ ఇంగ్లీష్ ఇచ్ వి ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ వర్డ్ బై వర్డ్. అండ్ సిన్స్ దే ఆర్ డాన్సర్స్, దే ఆర్ ఏబుల్ టు కనెక్ట్ లిటిల్ ఫాస్ట్. ఓకే. ఇప్పుడు త్రిశూలం అని చెప్పేది వాళ్ళకి తెలుస్తుంది, ఏ విధంగా ఆ పాటలో ఆయన రాశారు అనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పాలి. బట్ దే ఆర్ ఏబుల్ టు కనెక్ట్ ఇట్. అదే నేను ఒకటే శివపదంలో ఉన్న మహత్యమే. ఎందుకంటే మీరు అన్నారు చూసారా, ఇట్ ఈస్ వెరీ హార్డ్ అండ్ ఐఎమ్ నాట్ సిట్టింగ్ లైక్ దిస్. ఐ మీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఐ నెవర్ మెట్ దెమ్. ఐ కాల్ దెమ్ అండ్ దెన్ టాక్ టు దెమ్. మీరు ఆన్లైన్లోనే వాళ్ళకి? ఆన్లైన్లోనే కాల్ చేస్తా, మాట్లాడతాను. అండ్ సమ్ టైమ్స్ మై హస్బెండ్స్ జోక్స్ అంటే హౌ కెన్ దే బిలీవ్ యూ, ఐ మీన్ ఇట్స్ ఫేక్ కాల్ అవ్వచ్చు కదా. అది కరెక్ట్. ఇప్పుడు నేను చేయమని పాట చేయమని ఎల్లుండి ప్రోగ్రామ్ రికార్డ్ చేసేమంటే పాపం పంపిస్తున్నారు, బట్ ఇట్ కెన్ బి ఫేక్ కదా. హౌ కెన్ దే ఆర్ బిలీవింగ్ మీ? రియల్లీ దట్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్. ఐ ఆస్క్డ్ గురుగారు గారు కూడా, బట్ అది ఒక్కటే నా ఆన్సర్ అయితే శివపదమే అని చెప్పగలను. అందుకని, ఎందుకంటే చాలామంది నేను కలవలేదు, ఆస్ట్రేలియా ఆర్టిస్టులను కానీ ఎవరిని కలవలేదు నేను. కానీ వెన్ దే ఐ టాక్, వెన్ ఐ టెల్ మహాదేవుడే వాళ్ళని డ్రైవ్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ అండి, అది దట్ ఈస్ ట్రూ. దట్ ఈస్ శివుడే చేయించుకుంటున్నాడు అంటారు, ఆయన అలాగే శివుడే చేయించుకుంటున్నాడు. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ఇంట్రెస్టింగ్లీ 80% ఆఫ్ దెమ్ ఆర్ నాన్ తెలుగు. అసలు వాళ్ళకి తెలుగు తెలీదు. అండ్ నేను పాట పంపిస్తే వాళ్ళు ఒడిస్సీ వాళ్ళు, కథక్ వాళ్ళు, ఓ వి రియల్లీ లైక్ దిస్ సాంగ్ అంటారు. అది ఫుల్ తెలుగు అండి. నేను సర్ప్రైజ్గా అసలు వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ సాంగ్ అని అడుగుతా. వి రియల్లీ కనెక్ట్ దట్ సాంగ్ వాణిజీ అంటారు. దెర్ ఈస్ నో బ్యారియర్ అండ్ ద ఆర్ట్ హ్యాస్ నో బ్యారియర్. ద కల్చర్ కనెక్ట్స్ ద పీపుల్. ఇప్పుడు మేము మొన్న వెళ్ళినప్పుడు బాలియన్ డ్యాన్స్తో వెల్కమింగ్ చేశారు, ఫ్యాంటాస్టిక్ లైవ్ మ్యూజిక్తో. మాకు అర్థమైందా అంటే ఐ డోంట్ నో, బట్ వీ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అది కల్చర్కి అనేది బ్యారియర్ లేదు, అండ్ ఇట్ కనెక్ట్స్ పీపుల్. దట్స్ వాట్ వీ బిలీవ్ ఇన్.
అండ్ ఈ డాన్స్ శివపదం యూనిక్నెస్ ఈజ్ యా బ్రింగింగ్ Yeah. ఆల్ క్లాసికల్ డాన్సెస్ Yeah. ఆన్ వన్ స్టేజ్. మమ్మల్ని అదే మా జర్నీకి చాలా అదే ముఖ్య కారణం. యా అంటే ఇంకోటి మీరు టర్నింగ్ పాయింట్ అకాడమీ అని స్థాపించారేమో కదా, మరి దాంట్లో మీరు ఏ లాంగ్వేజ్ బోధిస్తారు? ఏది ఇది ఈ సంగీతం నృత్యమేనా లేకపోతే ఏదైనా ఇది బోధిస్తూ ఉంటారా మీరు? టర్నింగ్ పాయింట్ అకాడమీ ఈజ్ మై ప్రొఫెషన్ వన్ అండి, టీచర్ని. ఓకే. నేను ముందు చెప్పినట్టుగా ఐ కౌన్సిల్ హై స్కూల్ చిల్డ్రన్, అది కాలేజెస్ ఎస్ఏస్కి హెల్ప్ చేయడం, అది నథింగ్ టు డూ విత్ ఆర్ట్. అది ఏమి ఆర్ట్కి కాదు, అది నేను అక్కడ టీచర్గా చేశాను స్కూల్లో ఒక 9 years. ఆ తర్వాత నేను నా ఓన్గా టర్నింగ్ పాయింట్ అకాడమీ అని చెప్పేసి మొదలు పెట్టుకుని నేను టీచర్స్ పిల్లలకి టీచ్ చేయటము, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటము. ఏ సబ్జెక్ట్? మ్యాథ్, లాంగ్వేజ్ ఆర్ట్స్ అండి. మ్యాథ్, లాంగ్వేజ్ ఆర్ట్స్ రెండు చెప్పి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటము. మళ్ళీనేమో పేరెంట్స్కి కూడా, అంటే ఎలా చేస్తే బాగుంటుంది. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్, అంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ నాట్ లైక్ డూయింగ్ మ్యాథ్, క్యాలిక్యులస్, బీసీలు అవి కాదు. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఎ డిఫరెంట్ టాలెంట్. అది చూసుకుని దాన్ని బట్టి వెళ్ళాలి కదా. కరెక్టే. అంతే. ఇప్పుడు అందరూ కూడా డాక్టర్లు అయిపోలేరు, అందరూ ఇంజనీరింగ్, అందరూ అలా కాదు కదా. వేరే దాంట్లో ఉంటే ఇంకో దాంట్లో ప్రయత్నం చేస్తే వాళ్ళ టైం కూడా వేస్ట్ అయిపోతుంది. అవన్నీ ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళకున్న టాలెంట్ని బట్టి, అదిను అట్ ద సేమ్ టైం లైఫ్ సర్వైవల్ కూడా కావాలి కదా పిల్లలకి. అది కూడా చూసుకుంటూ ఎక్కడ ఎలా బాగుంటుంది అనేది చూసి అలా కౌన్సిలింగ్ చేయటము, అది చేస్తూ ఉండేదాన్ని. అది కూడా అంటే చేస్తూ ఇప్పుడు నాకు ఫుల్ టైము ఇప్పుడు నో ఎవర్ రూట్స్ ఫౌండేషన్ మొదలు పెట్టడం, గురువు గారి వాళ్ళ బ్లెస్సింగ్స్తో. దాని ద్వారా అది యుఎస్ఏ, ఇక్కడ ఋషిపీఠం ఇండియాది. దాంతో మేము ఈ మిషన్, ఈ పిల్లలకి మన సనాతన ధర్మాన్ని, సంస్కృతి, కళలు ఇవన్నీ కూడా వాళ్ళకి రుచి చూపిద్దామని. అయితే ఈ సిలికాన్ ఆంధ్రలో మీరు తెలుగు కూడా బోధిస్తూ ఉంటారట, అది ప్రత్యేకమైన సంస్థ అండి? అవునండి. సిలికాన్ ఆంధ్ర ఈజ్ తెలుగు సాంస్కృతిక కళలకి. అది బే ఏరియాలో స్థాపించారు. దానిలో మనబడి అని మొదలు పెట్టారు. చాలా మంది తెలుగు నేర్చుకుంటున్నారు. ముందుగా మా ఇంట్లో మొదలు పెట్టడం, నేను టీచ్ చేయడం, నాది ప్రొఫెషన్ టీచర్ కదా. అందులో నాకు తెలుగు ఇష్టమైంది. అందులో నేను 8 ఏళ్ళు ఆ మనబడిలో పిల్లలకి తెలుగు నేర్పించటము, దాని ద్వారా మన పద్యాలని, ఇప్పుడు తెలుగుకి ఉన్న ప్రత్యేకత పద్యము, హరికథ, బుర్రకథ, ఇవన్నీ పిల్లలకి చెప్పటం, చేయించటం. అంటే నాకు ఎప్పుడు కూడా పిల్లలకి చెప్పటం కన్నా ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాల గురించి చెప్పటం వేరు, వాళ్ళ చేత ప్రజెంట్ చేయించటం వేరు. ఇప్పుడు ఆ పిల్లల చేత అందరినీ పెట్టించి అష్టదిగ్గజాల పద్యాలు నేర్పించటం, వాళ్ళ చేత పెద్దగా నాటక వేయించటం. ఇంకా వాళ్ళు ఏంటంటే 3 months దే థింక్ అబౌట్ శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలోనే ఉంటారు వాళ్ళు. అప్పుడు ఇంక ఈ రోజుకి కూడా, ఆ రోజు ఆ పిల్లలు 9th grade వాళ్ళు, ఈ రోజు సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టర్స్, అంటే స్టడీయింగ్. ఫస్ట్ థింగ్ వెన్ దే సీ దే టాక్ అబౌట్ శ్రీకృష్ణదేవరాయ నాటిక. వాళ్ళు అంతగా హత్తుకుంది వాళ్ళని, ఎందుకంటే ఎక్స్పీరియన్స్. అదేనండి, ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ 108 children ఇండియా ట్రిప్, వాళ్ళకి లైఫ్ ఎక్స్పీరియన్సే. దే నెవర్ ఫర్గెట్ దట్. అలా ఉంటుంది. అందుకని ఎప్పుడు వాట్ ఐ బిలీవ్ ఇన్ ఈస్ ఎక్స్పీరియన్స్. రాదర్ సిట్టింగ్ అండ్ గివింగ్ ద స్టోరీస్, వాటికన్నా గివ్ దెమ్ అన్ ఎక్స్పీరియన్స్, ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లాగా వాళ్ళకి దానికి వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఎప్పటికీ వాళ్ళకు జీవితంలో ఎప్పుడు మర్చిపోకుండా ఉంటుంది. అలా సిలికాన్ ఆంధ్ర వాళ్ళ దానిలో నేను
వాళ్ళ చాలా మంచి యాక్టివ్స్ చేస్తారు. ఓహో. అలా అందులోనే అన్నమయ్య వాగ్గేయకార అని ఎప్పుడు అన్నమయ్యది వాళ్ళ జయంతి జరపటము, ఓకే. అందులో కూడా చాలా నేను ఇన్వాల్వ్ అయి ఉన్నా. నాకు ఇష్టం. అది సిలికానాంధ్ర మా అందరిది ఒక కుటుంబంలాగా మేము ఉంటాం అక్కడ. ఈ వాగ్గేయకారులది అన్ని చేయటం జరుగుతుంది. అది ఇంకా ఈ రూమ్ టు రీడ్ అని సనాతన ఐ ఫౌండేషను ఇలాంటి అంటే లాభాపేక్ష లేకుండా మరి ఇట్లా స్వచ్ఛంద సంస్థలు కూడా మీరు స్థాపించి నడుపుతున్నారా? ఇవన్నీ ఆల్రెడీ రూమ్ టు రీడ్ అనేది అంటే నేను టీచర్గా చేస్తూ ఉన్నాను కదా, ఈ పిల్లలకి ఇవన్నీ కమ్యూనిటీ సర్వీస్ అది ఐ డోంట్ నో సమ్హౌ మేబీ మై పేరెంట్స్ మై ఫ్యామిలీ త్రూ మై ఫ్యామిలీ ఐ గాట్ దట్. ఐ డోంట్ నో, అది నాకు ఫస్ట్ నుంచి ఉంది. రూమ్ టు రీడ్ ఈజ్ ఏంటంటే ఇప్పుడు మేము యూఎస్లో పిల్లలందరికీ ఒకటి లైబ్రరీస్ అనేది చాలా బాగుంటాయండి. ఓహో. అది ఎవ్రీ 2 స్ట్రీట్స్కి ఉంటాయి. ద అవైలబిలిటీ అవన్నీ ఫెసిలిటీస్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి. ఉండడమే కాకుండా అంటే ఇప్పుడు ఇక్కడ మన దేశంలో చాలా మట్టుకు పిల్లలు అసలు పుస్తకాలు చదవడమే అరుదుగా అయిపోయింది కదా, కానీ అక్కడ ఇంకా పుస్తకాలు చదువుతున్నారు పిల్లలు. అంటే ఇప్పుడు దే ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు దిస్ మొబైల్ ఫోన్స్ అండ్ అదర్ గ్యాడ్జెట్స్ కదండి. సో ఇట్లాంటి వాటికి కాకుండా ఇంకా పుస్తకాల వైపు అక్కడ పిల్లలు వెళ్తున్నారంటే నిజంగా అది చెప్పుకోదగ్గది. అండ్ చాలా అంటే ఫెసిలిటీస్ మీన్స్ కంప్యూటర్స్ ఉంటాయి అక్కడ పనిచేసుకోవాలంటే, అవన్నీ వెరీ ఎక్సలెంట్ లైబ్రరీ సిస్టమ్ ఇస్ దేర్. ఓకే. అలాంటిది ఒక ఆయన మైక్రోసాఫ్ట్లో ఆయన హీ ట్రావెల్డ్ అండ్ హీ థాట్ ఎవ్రీ కంట్రీ షుడ్ హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ లైబ్రరీస్ బికాస్ ద చిల్డ్రన్ షుడ్ గెట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లైబ్రరీస్ అని చెప్పి హీ స్టార్టెడ్ రూమ్ టు రీడ్. ఓకే. ఆయన మొదలు పెట్టారు. అందులో పార్ట్గా నేను ఈ పిల్లలకి ఏంటంటే వాళ్ళకి చెప్పి ఇక్కడ మేము వాడని పుస్తకాలన్నీ ఇక్కడ ఎక్కడైనా లైబ్రరీ చిన్నగా మొదలు పెట్టించటం, ఆ పుస్తకాలన్నీ పంపించటం, అలా చేయడం జరిగింది త్రూ రూమ్ టు రీడ్. అలా చేశాం. ఈ సనాతన ఐ ఫౌండేషన్ అంటే ఇది శంకర ఐ ఫౌండేషన్. శంకర ఐ ఫౌండేషన్. ఇవన్నీ శంకర ఐ ఫౌండేషన్ ఈస్ దేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వాళ్ళు ఐ సర్జరీస్ చేస్తారు. ఇట్స్ బిగ్ ఆర్గనైజేషన్. మేము ఏంటంటే నేను చెప్పాను కదా నేను పిల్లలతో వర్క్ చేస్తుంటాను. ఈ పిల్లలందరూ కూడా నాట్యము, వైలను ఇవో నేర్చుకుంటుంటారు. వాటిని ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ దెమ్ టు యూజ్ ఫర్ కమ్యూనిటీ సర్వీస్. వన్ థింగ్ ఐ టెల్ దెమ్, యు ఆర్ వెరీ ఫార్చునేట్ బికాస్ యువర్ పేరెంట్స్ ఆర్ ఏబుల్ టు ఎఫర్ట్ టు send you the teachers and all, but some of them are not in the world. First you need to show and give that అంటే మీకున్న దాంతో ఇవ్వండి అని చెప్పి వాళ్ళకున్న ఆ కళలతోనే మేము ఏం చేస్తామంటే ప్రోగ్రామ్స్ ఇప్పిస్తాం. వీళ్ళ చేత ఇప్పించి ఈ ఆర్గనైజేషన్స్కి ఫండ్ రైజ్ చేయించి ఇప్పుడు సంజీవిని అని కూచిపూడిలో పెద్ద హాస్పిటల్ కట్టారు. అది మల్టీ స్పెషల్ అంటే ఫ్రీ హాస్పిటల్. కూచిపూడి ఈజ్ రిప్రజెంటింగ్ అవర్ డాన్స్. మేము తీసుకెళ్ళి మన దేశంలో వాటికి అక్కడ ఉన్న వాళ్ళం మన దేశానికి అదే మన అందుకని నేను చాలా అందరి పిల్లల్ని మేము ఇండియా వచ్చినప్పుడు కూచిపూడి కూడా తీసుకెళ్ళాను. ఫస్ట్ అసలు మా జర్నీ అంటే మేము ఇండియా తీసుకొచ్చి చెయ్యాలి అన్న ఆలోచన 2018లో వస్తే అప్పుడు సిద్ధార్థ కళామందిర్ విజయవాడ వాళ్ళు, సిద్ధార్థ కాలేజ్ వాళ్ళు, ఋషిపీఠం హైదరాబాద్ వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు 100%. అప్పుడు వచ్చి చేసాం. అప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ వచ్చారు. మాకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు యుఎస్ లోనే ఉంటారు? లేదు ఇక్కడే ఉంటారు. ఆయన వచ్చారు, శోభానాయుడు గారు వాళ్ళు. ఋషిపీఠం గారు అంటే ఋషిపీఠం చైర్మన్ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఆయన మాకు మొత్తం వాళ్ళు ఋషిపీఠం మొత్తం మాకు సపోర్ట్ చేసింది. అలా అన్నిట్లోనూ బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారి విరచిత శివపాదం గురించి కొంచెం వివరిస్తారన్నా? తప్పకుండానండి. శివపదం ఆయన 1000కి పైగా శివుడి మీద రాశారు.
ఆయన ఎప్పుడు నేను రాయలేదు శివుడు రాయించుకున్నాడు అనే అంటారు. ఓకే. అదే ఇప్పుడు మేము అదే ఋషులు ఎప్పుడు దర్శించి రాస్తారు కదా, ప్రతి పాట అలా దర్శించి రాసినట్టే అనిపిస్తుంది. నేను ఫస్ట్ ఆ పాటలు విన్నప్పుడు నాకు చాలా అంటే గూస్ బంప్స్ అంటారు చూసారా, ప్రతి పాటకి అలా రావటం జరిగింది. అప్పుడు అందరూ వింటే బాగుండు అన్న ఒక తపన ఉండేది. ఈ పాటలు ఇంత బాగున్నాయి కదా అంటే ఒక్కొక్క పాట ఒక పూజలాగా ఉండేది. ఇప్పుడు నటరాజ తత్వము, దక్షిణామూర్తి తత్వము అలా ఉండేది ఒక్కొక్క పాట. అలా దాంతో ఈ అన్ని నాట్యాలు కలిపి చేయించాలని ఆలోచన రావటం అది జరిగింది. ఆ పాటల్ని కూడా పెద్ద పెద్ద మ్యూజిషియన్స్, బాలసుబ్రహ్మణ్యం గారు, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, మల్లాది వారు అందరూ కూడా కంపోజ్ చేశారు. ఇంకా ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసులు పాడడం జరిగింది. ఆ సాహిత్యానికి సంగీతం సమకూర్చడం, మేము వాటిని విని అలా చేయడం జరిగింది. పాటలు మాకు ఎవ్రీ మేలో గ్లోబల్ సింగింగ్ కాంపిటీషన్ అని పెడతాం. ఓకే. ఆల్మోస్ట్ 500 పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు వరల్డ్ ఓవర్ 19 కంట్రీస్ నుంచి. ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఋషిపీఠం వాళ్ళది నుంచి రిలీజ్ చేస్తాము. అదొకటి జరుగుతోంది. అది కూడా నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే 80% నాన్ తెలుగు పీపులే నేర్చుకుని శ్రద్ధగా పాడటం ఇదంతాను. ఆయన మాకు శివపదంగా ఒక గిఫ్టే మాకు. అది మేము ఒక ఇన్స్ట్రుమెంట్గా తీసుకుని ఈ సనాతన ధర్మానికి, సంస్కృతి కళలు వ్యాప్తి చేయటానికి మేము భవిష్యత్ తరాలకు అందించడానికి. అది ఇదంతా కూడా గురుగారి బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అవన్నీ వాటితోనే. మీరు మా స్టూడియోకి వచ్చి మీరు చేస్తున్న యజ్ఞాన్ని గురించి చెప్పినందుకు చాలా సంతోషం అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి.